హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఏ కర్రీ చేయబోతున్నానో మీరే చూడండి. తలకాయ కర్రీ. సో దానికోసం నేను ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. మూడు లవంగాయలు అలాగే 2 దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది చక్కగా మగ్గాలన్నమాట. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలిపి ఇంకో 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని బాగా కలిసేటట్టు తిప్పుకొని వాటిని కూడా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి. రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. వేసుకుని ఇది కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న తలకాయ కూర వేసేసుకుందాం. ముక్కలన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. 10 మినిట్స్ మగ్గిన తర్వాత 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత దీనికైతే కుక్కర్కి మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇందులో బ్రెయిన్ కూడా వేసామండి, మెదడు. ఇలా అయితే విజిల్ పెట్టేసుకొని 5-6 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం పొయ్యి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. విజిల్ అయిపోయి తీసేసిన తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండే తలకాయ మెదడు కర్రీ అయితే తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే తలకాయ కూర అయితే రెడీ. థ్యాంక్ యూ.